జ్యోత్స్న వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి మామూలుగా తన కూతురిని అన్యాయం చేసిన వాళ్ళని ఏ తల్లైనా సరే అసహ్యించుకుంటుంది. కానీ నువ్వు అలా చెయ్యటం లేదు. పైగా ఆ ఫంక్షన్‌కి వెళ్లి దీర్ఘ సుమంగళి భవ అని ఆశీర్వదించి వచ్చావు. అంటే దాని అర్థం ఏంటి? నేను ఇంతకీ నీ కూతురినేనా? నువ్వు నాకు అన్యాయం చేసిన వాళ్ళకి ఏమీ చెయ్యవా? వాళ్ళని ఆశీర్వదించి వచ్చావు కదా నువ్వు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం నేను ఇంతకీ నీ కూతురినేనా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం అవును నిజమే కదా మరి, నువ్వు నాకు బదులు ఆ దీపని దత్తత తీసుకొని పెంచుకోవచ్చు కదమ్మా. అలా అయితే నువ్వు ఎప్పుడు పడితే అప్పుడే వెళ్ళొచ్చు, తనని ఎప్పుడు పడితే అప్పుడే చూడొచ్చు. నీకు ఎలా కావాలంటే అలా ఆశీర్వదించొచ్చు కూడా. నాలా దొంగచాటుగా వెళ్ళి వాళ్ళని కలవాల్సినంత అవసరం కూడా నీకు ఉండదు కదా. అందుకే నువ్వు దత్తత తీసుకుంటే ఆ దీపని చాలా మంచిదమ్మా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం జ్యోత్స్న నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు, కొంచెం సైలెంట్‌గా ఉంటే చాలా మంచిది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం అవునమ్మా, వాళ్ళని ఆశీర్వదించి నన్నేమో ఒక పక్కన పెట్టేస్తున్నావు. నువ్వు పక్షపాతం చూపిస్తున్నావు. నీకు ఆ విషయం అర్థం కావటం లేదు. ఎందుకు చెప్పు, నేను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను. నువ్వే ఆ దీపని దత్తత తీసుకొని నువ్వే చక్కగా ఉండు ఆ ఇంట్లో, ఈ ఇంట్లో అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్రకైతే చాలా కోపం వచ్చేసి జ్యోత్స్న అని చెప్పేసైతే తనను కొట్టబోతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన జ్యోత్స్న అయితే ఇదొక్కటే ఉండిపోయిందమ్మా, ఇంకా కొట్టులే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం జ్యోత్స్న నీకు తెలిసి తెలియని మాటలు ఆడకు నువ్వు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం నన్నే కొట్టబోయావు కదా అని చెప్పేసైతే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.